సార్ తీసుకున్న వాళ్ళందరూ రిటర్న్ చేస్తున్నారు సార్. వీక్ మేనేజ్ చేయడానికి ట్రై చేయండి, అంతా సెట్ అయిపోతుంది. ఏంటి సార్ సెట్ అయ్యేది? మీరు ఎక్కడున్నారు? ఆఫీస్ కూడా క్లోజ్ చేసి ఉంది. కలిసి మాట్లాడదాం. మేము ఎంక్వైరీలో ఉన్నామండి, అంతా సాల్వ్ అయిపోతుంది, అర్థం చేసుకోండి. సార్ బ్రాండ్ నేమ్ పడిపోతే ఇంకెవరు తీసుకోరు సార్. హలో, అదేం ప్రాబ్లం కాదండి, అది ఎందువల్ల జరిగిందో కనుక్కుంటే అంతా నార్మల్ అయిపోతుంది. సార్ సార్ కొంచెం భయంగా ఉంది సార్. మీరు ఎక్కడున్నారు చెప్పండి, నేను వస్తాను. మీరు ఇలా మాట్లాడుతుంటే నేనేం చెప్పలేనండి. ఉండండి, మళ్ళీ చేస్తాను. సార్ ఫోన్ కట్ చేసాడేంట్రా? వాడెక్కడికి పోతాడ్రా? 2 రోజులు ఆగు, ఏం కాదు. ఏంట్రా ఆగేది? తీసుకున్న వాళ్ళంతా వచ్చి నన్ను అడుగుతున్నారు. రే 1 వీక్ ఆగమని చెప్పాడు, ఇంకేం చేస్తావు? ఏంట్రా ఇలా అయింది? నువ్వేం టెన్షన్ పడుకో, అంతా సెట్ అవుద్ది. సర్లే పద, షాప్ క్లోజ్ చేద్దాం. మీరు వెళ్ళండి, ఇప్పుడు వర్క్ ఏం లేదు. నేను చెప్తాను మీరు ఎప్పుడు రావాలనేది. ఓకే సార్. ఏంట్రా ఇలా జరిగింది? అసలు ఏంట్రా ప్రాబ్లం? ఎందుకు ఇలా అయ్యింది? ఇథిలిన్ గ్లైకోల్ ఎక్కువ మోతాదులో యూజ్ చేయడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయి చనిపోతున్నారంట్రా. వాళ్ళు అన్న అప్రూవల్స్ తీసుకునే చేస్తుంటారు కదా. గవర్నమెంట్ అప్రూవల్ ఉందిరా, కానీ అందరి పిల్లలకి పడట్లేదంట. పాపంరా, చిన్న పిల్లలు. ఇక్కడేం కాలేదురా, మధ్యప్రదేశ్లో 2-3 కేసులు వచ్చినాయంట, అందుకని ఇక్కడ బ్యాన్ చేశారు. రే మరి ఇప్పుడు ఎలా రా? మనం చాలా ఖర్చు పెట్టి తీసుకున్నాం కదా. అదే నాకు అర్థం కావట్లేదురా. హలో, మీరు న్యూస్ చూసారా? హా, వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడాను. ఏం ఇబ్బంది లేదులే, 1 వీక్లో అంతా సెట్ అయిపోతుంది. అమ్మకు చెప్పకు దేని గురించి, అనవసరంగా మళ్ళీ టెన్షన్ పడుతుంది. చెప్పానండి. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? వంశీ వాళ్ళ క్లినిక్లో ఉన్నా. సిరప్ కొనుక్కున్న వాళ్ళు షాప్లో ఏమైనా గొడవ చేశారా? అలాంటిదేం లేదు, అంతా బాగానే ఉంది. నువ్వేవో ఊహించుకోకు. సరేనండి, జాగ్రత్త. మా అమ్మకు తెలిస్తే గోల గోల చేస్తుందిరా. అవునరా, నిన్ననే అంతా బాగుందనుకున్నాను రా, ఇంతలోనే ఇలా అయింది. చ్చా, రే నువ్వేం టెన్షన్ పడకరా, అలా ఏం కాదులేరా. ఏవండి, కాఫీ. ఏమైందండి? ఆ ఫార్మసీ వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. స్టాక్ తీసుకున్న వాళ్ళందరూ రిటర్న్ చేస్తున్నారు. నాకెవరికి రిటర్న్ చేయాలో తెలియట్లేదు. ఆ ఫార్మసీ కంపెనీ పైన కేసు వేయండి. ఆల్రెడీ వాళ్ళే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. టెన్షన్ తీసుకోకుండా కూల్గా ఆలోచించండి, ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఎంత ఆలోచించినా నాకు ఏ సొల్యూషన్ దొరకట్లేదు. స్టార్ట్ చేసేటప్పుడు అత్తయ్య మాట వినుంటే సరిపోయేది. అనవసరంగా స్టార్ట్ చేశారు. నాకు కోపం తెప్పీకు, ఈ టైంలో ఇలాంటి మాటలు చెప్పి. అలా కాదండి,
ఇప్పుడైనా ఆ స్వామీజీని ఏదైనా పరిష్కారం అడిగితే ఏదో ఒకటి చెప్తారు కదా. ఏయ్ మెంటలా నీకు? ఊరికే కోపం తెప్పించుకుంటూ వెళ్ళు శ్రీజ ఇక్కడి నుంచి. సారీ అండి. ఊరికి ఇరిటేట్ చేస్తుంటుంది. ఛా! చెప్పరా. ఎక్కడరా? ఇంకెక్కడరా, ఇంట్లోనే. లాయర్ దగ్గరికి వెళ్దామన్నావు. వస్తున్నా. సరే, క్లినిక్ దగ్గరికి వచ్చే వెళ్దాం. ఉమ్. ఏంట్రా వారం రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు? వర్క్ ఏం లేదా? ఏం లేదమ్మా, కొంచెం వీక్గా ఉండి రెస్ట్ తీసుకుంటున్నా. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసావు, ఈ టైంలోనే కదా దగ్గరుండి చూసుకోవాలి. మనం చూసుకునేదేముందమ్మా, స్టాక్ కొన్నాం, వర్కర్స్ని పెట్టాం, ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఏమోలే, బాగా చూసుకో మరి. మీరే ఏదో ఒకటి చేయాలి సార్, మాకు ఇంకో దారి లేదు. అదే చూస్తున్నా ఎలా చేయొచ్చా అని. మామూలుగా అయితే కంపెనీ మీద కేసు వేసి కంపెన్సేషన్ అడగచ్చు, కానీ వాళ్ళే కేసులో లోపలున్నారు కాబట్టి అందులో అది కొత్త కంపెనీ, సో మనం అనుకున్న డబ్బులు రాకపోవచ్చు. మీరు కేసు అయితే వేయండి సార్. అది ఎలాగో వేస్తాలే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ మీకే డబ్బులు రాకపోవచ్చు. అవును, బ్యాంక్లో లోన్ తీసుకున్నా అన్నారు కదా, ఎంత తీసుకున్నారు? 15 lakhs. దాన్ని ఏమైనా సెటిల్ చేయొచ్చు. అంటే ఎలా సార్? ఒక 6 months లోన్ కట్టకుండా ఉండండి, లాస్ అయిందని చూపిస్తే వాళ్ళే సెటిల్మెంట్కి వస్తారు. అప్పుడైతే ఎంత కట్టాలి? మీరు 15 తీసుకున్నారు కాబట్టి మ్యాక్సిమం 4 or 5 కడితే సరిపోతుంది. సార్, అదేదో ఇప్పుడే చేయొచ్చు కదా సార్, 6 months వరకు వెయిట్ చేయాలా? వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా మనం కట్టలేని పరిస్థితిలో ఉన్నామని. అయితే నెక్స్ట్ మంత్ నుంచి కట్టద్దంటారా? కట్టద్దు. మరి వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేస్తే? అలా గొడవ చేయడానికి లేదు. ఆ, అలా చేస్తే నాకు చెప్పండి, నేను నోటీసులు పంపిస్తా. ఓకే సార్, అలానే చేద్దాం. సార్, అంటే బయట వడ్డీకి తీసుకున్నాం సార్. అది ఎవరేం చేయలేరు, మీరే కట్టుకోవాలి దాన్ని. మీరు ముందు కేసు వేయండి సార్ వాళ్ళపైన. ఉమ్, ఎప్పటికైనా కొంచెం వచ్చినా చాలు. మ్, సరే, నేను చూసుకుంటాలే. ఓకే సార్, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను సార్. బ్యాంక్కి ఇంట్రెస్ట్ కట్టుకుంటే తీసుకున్న వడ్డీ అంతా షాప్ మీద వచ్చింది అంత తీర్చేయచ్చు. అబ్బా, ప్రశాంతంగా ఉంది ఇప్పుడైనా. ఏంటి అంతలా అందులో ఏం చేస్తున్నావు? కొత్తగా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్నా అండి. రీల్స్ చూస్తున్నా. ఏంటి ఇప్పుడు నువ్వు కూడా చేస్తావా రీల్స్? ఆపండి, నాకంత సీన్ లేదు. ఏం నీకేం తక్కువ? తక్కువ అని కాదు, నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. మీరేంటి ఈరోజు ఫుల్ జోష్లో ఉన్నారు? జోష్ అంటే ఉన్న టెన్షన్స్ నుంచి కొంచెం రిలీఫ్ దొరికింది. అవునా, ఏమైందండి? లాయర్ని కలిశాను, కేసు కూడా ఫైల్ చేశాడు. బ్యాంక్ లోన్ కూడా కట్ అవసరం లేదన్నాడు. అవునా, మళ్ళీ ఏం ప్రాబ్లం రాదంటనా? కొద్దిగా అయితే కట్టాలి. పోనీలేండి, కొద్దిగా తగ్గినా మంచిదే. ఆ దేవుడి దయ వల్ల అంతా క్లియర్ అయిపోవాలి. అబ్బా, మళ్ళీ స్టార్ట్ చేసింది. రేపు మనం గుడికి వెళ్దామండి. ఫుల్ మూడ్లో ఉన్నానే, దీన్ని పాడు చేయకు. సరేలేండి. ఏంటి రోజు రోజుకి ఇంత అందంగా తయారవుతున్నావు? అబ్బా ఆపండి. నిజమే.
అన్నా లోపలికి రండి అన్నా. పర్లేదయ్యా. కడుపు అంతా ఇబ్బందిగా ఉందయ్యా. చాలా అనీజీగా ఉంది. గ్యాస్ట్రిక్ అయి ఉంటుందన్నా. ఒక్క నిమిషం. తినక ముందు వేసుకోండి అన్నా. ఓకే. ఎలా ఉంది కొత్త బిజినెస్? దాని గురించి ఏం అడుగుతారులే అన్నా. ఏమైంది? డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న మెడిసిన్ బ్యాన్ చేశారన్నా. ఎందుకు? కిడ్స్కి సేఫ్ కాదని, ఆర్గన్స్ డ్యామేజ్ అవుతున్నాయని బ్యాన్ చేశారన్నా. ఇప్పుడెలా? కేసు నడుస్తుందన్నా. ఇటువంటి రీజన్స్ అంతా చెప్పి వడ్డీ ఎగ్గొట్టాలని చూడకు. ఖచ్చితంగా టైంకి కట్టాలి. ఇటువంటి కథలంతా నేను వినను. అలాంటిదేం లేదన్నా, ఇచ్చేస్తాను. రేపే వడ్డీ టైం, గుర్తుపెట్టుకో. వేసేస్తా అన్నా. ఈఎంఐ ఎప్పుడు పే చేస్తారండి? ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఎందుకు కాల్ కట్ చేస్తున్నారు? కట్టుంటాడు బాబు, ఒక్కసారి చెక్ చేసుకోండి. అంతా బాగానే జరుగుతుందన్నాడు, ఎందుకు కట్టడు? మీ అబ్బాయిని పిలవండి, చెప్తాడు కదా. ఒక్క నిమిషం ఉండు బాబు, స్నానం చేస్తున్నాడు. రేయ్ హరి, రేయ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారా? మనీ ఏదో కట్టాలంట. వస్తున్నా అమ్మా. ఏంట్రా? నువ్వు ఉండమ్మా, నేను మాట్లాడతాను. ఇదిగో ఏంటిది? నోటీస్. దేనికి? ఇలా ఇంటికి వచ్చి గొడవ చేయడానికి లేదు. ఇంకోసారి ఇలా ఇంటికి వచ్చి గొడవ చేయకండి. డబ్బులు తీసుకోవడం, సెటిల్మెంట్ చేసుకోవడం, ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది. మీకు అవన్నీ అనవసరం, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇలా చేస్తే మీరేం బాగుపడతారు? రేయ్ ఏంట్రా ఇది? డబ్బులెందుకు కట్టలేదు? అదంతా ఏం లేదులే అమ్మా, చిన్న ప్రాబ్లం అయింది. ఏమైంది? నీకు చెప్పినా అర్థం కాదులే, వదిలే. నువ్వు చెప్పు, అర్థం చేసుకుంటాలే ఏదో ఒకటి. నేను చెప్తూనే ఉన్నా, వద్దురా వద్దురా అంటే వింటావా? అబ్బా అమ్మ, అసలుకే టెన్షన్లో ఉన్నాను, ఇంకా రెచ్చగొట్టుకో. నువ్వేం చేసినా మూసుకొనే ఉంటాలేరా. ఇంకెవరినైనా పిలువు, వాళ్ళొచ్చి మీరేం బాగుపడతారన్నా కూడా మూసుకొని ఇంట్లోనే కూర్చుంటా, ఓకేనా? ఎన్నిసార్లు కాల్ చేయాలండి మీకు? కొంచెం బిజీ ఉన్నానండి. మీరు ఇచ్చిన స్టాక్ అంతా బ్యాన్ అయిపోయింది, ఏం చేసుకోమంటారు ఇప్పుడు దాంతో? స్టాక్ రిటర్న్ చేయండి, రిఫండ్ చేస్తాను నేను మీకు. ముందు మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం నేర్చుకోండి. ఫోన్ లిఫ్ట్ చేసేదేముందన్నా, స్టాక్ డైరెక్ట్గా షాప్కే తీసుకురండి, అమౌంట్ అదే రోజు రిఫండ్ చేస్తా. సరే చూస్తా ఎంతవరకు మాట నిలబెట్టు. సాయి, చెప్పన్నా. నెక్స్ట్ మంత్ నుంచి రావద్దులేరా. ఏమైందన్నా? సిచ్యువేషన్ ఏం బాగాలేదు, అంతా లాస్ అయింది కదా. సరే అన్న. సారీ అండి, లేట్ అయింది. పర్లేదు, నేను ఇప్పుడే వచ్చాను. పదండి. అవును, ఐస్ క్రీమ్ తింటావా? మీరు తింటారా? నీకోసమే. అబ్బో, సారికి నా పైన ప్రేమ ఎక్కువైపోతుంది. మీరు తింటానంటే వస్తా. సరే.
తినండి. నిన్నొకటి అడుగుతా, ఏమనుకోకు. అడగండి. సిచ్యువేషన్ బాలేదు. కొన్ని నెలలు నీ జీతం ఇస్తావా? అయ్యో! అదేంటండి? రేపు జీతం పడగానే మీకే తెచ్చిద్దామనుకున్నాను. కట్టాల్సినవి చూసుకుంటే చాలానే ఉన్నాయి. లేకుంటే అడుగుండను. నాకేం చెప్పాల్సిన అవసరం లేదండి. నాకంతా తెలుసు. అయినా మీ డబ్బు వేరు, నా డబ్బు వేరు కాదు కదండి. మనం ఏది చేసినా మన ఫ్యామిలీ కోసమే కదా. థ్యాంక్ యూ శ్రీజ, అర్థం చేసుకున్నందుకు. అబ్బా ఏంటండి థ్యాంక్స్ చెప్పి బయట మనిషిని చేస్తున్నారు. సరే, రేపు అందరికీ కట్టేస్తే నా దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదురా. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. ఏంటోరా ఇలా అయిపోయింది. నాకు ఏం అర్థం కావట్లేదు. షాప్లో వర్కర్ని కూడా తీసేశారా. ప్రతి నెల అప్పులు కట్టుకోవడానికే సరిపోతుంది. ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు. హ్మ్. అరే, నిజంగానే ఈ జాతకాలు కుజదోషాలు లాంటివి ఉంటాయంటావా? ఇలాంటివన్నీ మా మతంలో ఉండవురా. సడన్గా అంత నెగిటివ్ అయిపోయేసరికి నిజంగానే ఉంటాయేమన్న డౌట్ వచ్చేస్తుందిరా. అలా ఏం ఉండదురా. మన హార్డ్ వర్కే డిసైడ్ చేస్తుంది. ఈ బిజినెస్లో ప్రాఫిట్ లాస్ అంతా మామూలేరా. రే 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 ఆవేశం ఏంట్రా? నా వల్ల అవ్వట్లేదురా. ఈ టెన్షన్స్ నేను తీసుకోలేకపోతున్నాను. చాలా కంట్రోల్ చేసుకుంటున్నారా. తాగితే యాంగర్ ఇష్యూస్ వస్తాయని డాక్టర్ మానేమన్నాడు కదరా. తాగకపోతే టెన్షన్స్తో చచ్చిపోయేలా ఉన్నాను రా. జాగ్రత్తరా, మళ్ళీ ఇంట్లో వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడి బాధ పెడతావేమో. అదేం లేదులేరా, ఇప్పుడు మేము బాగానే ఉన్నాం. సరేలే, చూసుకోరా. ఇంకా బాగా కష్టపడతారా. ఉన్న అప్పులన్నీ తీర్చేస్తా. ఈ జాతకాలు ఈ కొంచెం దోషాలు లేవని నిరూపిస్తా. దేవుడా, నువ్వా నేనా చూసుకుందాం.